సంజీవని వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. మనం గత కొన్ని రోజులుగా వాస్తు పురుష మండలిలోని దేవతల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మనం తూర్పు దిశ మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం దక్షిణ దిశలో ఉన్న దేవతల గురించి మనం తెలుసుకుంటున్నాం. దక్షిణ దిశలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే దేవత పేరు యమ, అంటే యముడు. సో నా వీడియోలన్నీ పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తే నేను భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలన్నీ మీకు అర్థమవుతాయి. మీరు నా వీడియో చూడకపోయినా లేదంటే స్కిప్ చేస్తూ కనుక చూసినా నేను భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలన్నిటి మీకు అర్థం కావు. ఈ విషయాన్ని గమనించుకోగలరు ప్రేక్షకులందరూ. ప్రజెంట్ 13వ దేవత, అంటే పైశాచ విధిలో ఉన్న దేవతల్లో మనం 13వ దేవత అయిన యముడు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యమ వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే సూర్యుడు. ఇక్కడ సూర్య. ఈ సూర్య యమ అనేవాళ్ళు తండ్రి కొడుకులు. ఇక్కడ శని కూడా ఉంటాడు, యమధర్మరాజు వాళ్ళ తమ్ముడు. ఆ సబ్జెక్టు నేను రాబోయే ఎపిసోడ్లలో చెప్తాను. అయితే ఈ పదం 13వ పదం పైశాచ వీధిలో 13వ పదం అన్నమాట, దక్షిణ దిశలో మధ్యలో. మరి యమ అంటే అర్థం ఏంటి అంటే యమధర్మరాజు, మృత్యు దేవత. మృత్యు అంటేనే సత్యం. ఇది జరగాల్సిన పని. ఏంటిది? మృత్యు అనేది జరగాల్సిన పని, ప్రకృతి ధర్మం. మరి యమధర్మరాజు ఎలా ఉంటాడు అంటే రూల్స్ ఆఫ్ లా. ఎట్లా? ప్రతిదీ కూడా రూల్ ప్రకారం జరగాలి అంటాడు. ఈ పదం కూడా అంతే. ఎప్పుడైతే ఈ పదంలో గనక పాజిటివ్గా ఉంటే మనం అన్ని సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాం. మన కర్తవ్యం, మన విధులు అన్నీ రూల్ ప్రకారం, ధర్మం ప్రకారం చేస్తూ ఉంటాం. ఈ పదం నుండి మనం ఏం పొందుతామంటే దూరదృష్టితో, అంటే భవిష్యత్తులో మనం చేయాలనుకున్న పనులు, లక్ష్యాలు అన్నీ కూడా ఈ పదం కనుక పాజిటివ్గా ఉంటే మనం వాటిని ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, మరణం అంచుల వరకు వెళ్ళైనా సరే మనం విజయం సాధిస్తాం. ఇది ఈ పదం యొక్క గొప్పతనం. మరొకసారి చెప్తున్నా, ఈ పదం కనుక పాజిటివ్గా ఉంటే అనుకున్న పనిని ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా చేస్తాం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ పదం నుంచి సోమ అనే పదానికి సోమసూత్రం వెళ్తుంది ఇక్కడ నుంచి. కాబట్టి ఇంకా చాలా ముఖ్యమైనది. ఈ పదం ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే బ్రహ్మస్థానంతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ ఈ పదం. ఒక వ్యక్తి తన అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, తన పరివారం అందరి కోసం తన విధులను, తన కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉంటాడు మనిషి జన్మెత్తిన తర్వాత. మరి ఈ జోన్ ఇన్బ్యాలెన్స్ అయితే కనుక మోహం అనేది పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి, అనవసరమైన వస్తువుల మీద ఆశ పెరుగుతుంది, అనవసరమైన వస్తువులను పోగు చేసుకుంటూ ఉంటాడు, తన ఇంటి నిండా నింపుకుంటూ ఉంటాడు, అన్ని పాత వస్తువులే ఉంటాయి, డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటాడు. వీరి మైండ్ ఎప్పుడు రిలాక్స్గా ఉండదు, ప్రతి పనిని వాయిదా ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈ జోన్ కనుక నెగిటివ్గా ఉంటే తన కంఫర్ట్ జోన్, తన సుఖం నుండి బయటికి రాలేడు. తన సుఖ సంతోషాల కోసం అన్ని పనుల్ని వాయిదా ఇస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డ్రింకర్స్ ఉంటారు.
వాళ్ళు తాగడం కోసం పనులన్నీ వాయిదా వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇట్లా తన సుఖ సంతోషాల కోసం అన్నింటినీ వాయిదా వేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అవసరమైతే వదిలేస్తారు కూడా. మరి ఈ జోన్ 16 జోన్ల ప్రకారం చూసినప్పుడు ఈ జోన్ సౌత్కి వస్తుంది, సౌత్ జోన్ కిందకి వస్తుంది. మరి సౌత్ జోన్ అన్నప్పుడు ఇది రిలాక్స్ జోన్. బాగా గుర్తుపెట్టుకోండి, జోన్స్ గురించి మనము 4 జోన్స్ 8 జోన్స్ గురించి చెప్పుకున్నాం, 16 జోన్స్ గురించి చెప్పుకోలేదు. నేను దానిపైన కూడా వీడియో చేస్తాను, నేను 16 జోన్స్ అనేది. అయితే ఆ జోన్స్ గురించి మీకు అర్థం కావాలంటే ఈ 32 దేవతల గురించి అర్థం కావాలి. కాబట్టి మనం ఒక పద్ధతి ప్రకారం ఇది ఒక కోర్సు లాగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ 16 జోన్ల ప్రకారం ఈ జోన్ దక్షిణం, ఇది రిలాక్స్ జోన్, ఇది రిలాక్స్ ఇస్తుంది. ఈ జోన్ నిద్ర బాగా వస్తుంది. ఇక్కడ పడుకుంటే కనుక ఎటువంటి నిద్ర రాని వ్యక్తులకైనా సరే ఈ జోన్లో కంఫర్ట్గా నిద్రపోతారు. కావాలంటే మీరు ట్రై చేసుకోండి. ఎవరికన్నా ఇది నిజమని అంటే కనుక కింద కామెంట్ చేయండి. ఈ జోన్ నెగిటివ్గా ఉంటే చెప్పినాను కదా ఇంతకుముందు, తన విధులు, డ్యూటీలు, కార్యాలు అన్నీ వాయిదా వేస్తూ ఉంటారు. అన్నిటినీ మొత్తం ఎంజాయ్ చేస్తూ సుఖాల కోసం తిరుగుతూ ఉంటాడు ఈ జోన్ నెగిటివ్గా ఉంటే. ఈ జోన్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అప్పుడు తన డ్యూటీలు కానీ, తన కార్యాలు కానీ, తన విధులు కానీ అన్నీ పూర్తి చేసుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అది చివరాఖరకు ఎంత తన వల్ల కానిదైనా సరే కానీ సాధించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ చేసుకుంటూ ప్రశాంతంగా హాయిగా నిద్రపోతాడు. ఎప్పుడైతే తన కార్యాలలో విఘ్నాలు కలుగుతున్నాయన్నా, లేదంటే కుటుంబ యజమాని కుటుంబ విషయాలు కాకుండా అనవసరమైన విషయాలపైన దృష్టి పెడుతున్నాడన్నా, తన సుఖాల గురించి తప్ప మిగతా కుటుంబం గురించి ఆలోచన చేస్తలేడు అన్నా, ఒకసారి ఈ జోన్ని చెక్ చేసుకోండి. ఇది యమ అనే పదం దక్షిణంలో మధ్యలో ఉంటుంది. దీనిపైన సోమసూత్రం వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.